అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడ టాపిక్ ఏమిటి అంటే రాశికి లగ్నానికి తేడాను ఎలా అర్థం చేసుకోవాలి మనము అనేది తెలుసుకుందాం వచ్చేసి ఫస్ట్. రాశికి లగ్నానికైనా సరే ఫస్ట్ దానికి రాశికి అధిపతి ఉంటాడు కదండి, లగ్నానికి అధిపతి ఉంటాడు అనమాట. ఆ అధిపతి ఎవరు అనేది మనకు తెలియాలి సార్ వచ్చేసి, రాశికి కానీ లగ్నానికి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రీసెంట్ క్లాస్లో చెప్పాం సార్, ఇది బుధుడు తీసుకుందాం సార్ ఎగ్జాంపుల్గా వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ చూడండి, బుధుడికి సంబంధించిన రాశులు ఏమి ఉన్నాయంటే ఇది మిథున రాశి, ఇది కన్యా రాశి అండి, అందరికీ తెలిసిన విషయమే. ఇది మిథున లగ్నము, ఇది కన్యా లగ్నం అండి. తర్వాత ఏ లగ్నంలో అయినా కూడా లగ్నంలో బుధుడు ఉంటే ఎలా ఉంటుంది చూద్దామని వచ్చేసి. సరే ఫస్ట్ చూడండి, బుధుడు అంటే ఏంటి సార్? ఇంటెలిజెన్స్ కదండి. బుధుడు అంటే రాశి అధిపతి ఎవరని తెలిసి ఉండాలి సార్ మనకు. ఫస్ట్ రాశి లక్షణాలు ఎలా అంటే రాశి అధిపతి తెలిసి ఉండాలి. ఆ రాశి అధిపతి బుధుడు కాబట్టి ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇది గ్రహం కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలివి ఉంటుంది, ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఇష్టపడతారు, వీళ్ళు ప్రేమిస్తారు ఎక్కువ. బుధుడు అంటే లవ్, ఇది లవ్ కదా సార్, ప్రేమ. వీళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్ని ఇష్టపడతారు, ఎక్కువ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు అన్నిటిగా ఉంటాయి. వీళ్ళకి రెండు లక్షణాలు ఉంటాయి. తర్వాత వీళ్ళు డాక్యుమెంటేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ చాలా ప్రాపర్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అన్నిటిగా అర్థం అండి. మిథున రాశి కానీ కన్యా రాశి కానీ చూడండి సార్, వాళ్ళు మిథున రాశి ఎక్కువ చాలా బేసిక్గా కాలపురుష నుంచి మూడో రాశి కాబట్టి చాలా ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తారన్నమాట ఎవరు మిథున రాశి వాళ్ళు. ఈ యొక్క లక్షణాలు రాశికి ఎంత ఉంటాయంటే, రిచాన్ చూడండి సార్, రాశికి 20% లక్షణాలు ఉంటాయండి. ఏవి? ఈ ఇంటెలిజెన్స్ కానీ, ఇది ఒక డాక్యుమెంట్ విషయంలో కానీ, కమ్యూనికేషన్ విషయంలో ఇదంతాను 20% లక్షణాలు ఉంటాయండి. అదే లగ్నం అయిందనుకోండి, మిథున లగ్నం కానీ కన్యా లగ్నం కానీ, వీళ్ళకైతే 50% ఉంటాయండి సార్ లక్షణాలు. ఎక్కువగా ఉంటాయి లగ్నానికైతే. రాశికి అయితే తక్కువ ఉంటాయి సార్, లగ్నానికి అయితే ఎక్కువ ఉంటాయి లక్షణాలు. అదే సార్ నాకు లగ్నం ఉంది, ఏదో ఒక లగ్నం, ఆ లగ్నంలో నాకు బుధుడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళకు 75% ఉంటాయి సార్ వచ్చి లక్షణాలు వచ్చేసి. మిగతా 20% ఎక్కడ పోతుంది సార్ అంటే, సపోజ్ సింహ లగ్నం తీసుకున్నాం అనుకోండి, లగ్నంలో బుధుడు ఉన్నాడు. ఈ లగ్నంలో బుధుడు ఉంటే ఇతనికి మిథున లగ్నము కన్యా లగ్న లక్షణాలు అన్నీ కలిసి ఉంటాయి అనమాట. మిగతా 20% ఏముంటుందంటే లగ్నాధిపతి సూర్యుడు కాబట్టి ఆ సూర్యుడు లక్షణాలు కూడా 20% ఉంటుంది అనేట్టుగా అర్థం అండి. ఆ విధంగా తీసుకోవాలి మనం వచ్చేసి. ఈ బుధుడు దీంట్లో ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ రాశి అంటే ఏంటి, లగ్నం అంటే ఏంటంటే, సార్ రాశి అంటే ఒక వ్యక్తికి ఉండే లక్షణం అన్నమాట. లగ్నము అంటే ఒక వ్యక్తి చేసే పని సార్ వచ్చేసి. ఇప్పుడు ఒక వ్యక్తి మిథున రాశి కానీ కన్యా రాశి కానీ అయ్యాడనుకోండి, ఇతనికి లక్షణాలు ఉంటాయి. ఏంది? ఒక డైరెక్టర్ అవుదామని, రైటర్, సిబిఐ ఆఫీసర్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీ కానీ, మీడియా కానీ, న్యూస్ రిపోర్టర్ కానీ, టీవీ ఛానల్స్లో పనిచేయడం కానీ, ఇట్లా ఈ వ్యక్తికి లక్షణాలు మాత్రమే ఉంటాయి సార్. అంటే ఐడియా ఉంటాయి బేసిక్గా. అర్థమైందండి. కానీ వాళ్ళు ఈ ప్రొఫెషన్స్తో ఉంటారంటే ఉండరు. ఎవరు సార్ ఉంటారంటే లగ్నమై ఉండాలండి. రాసి అయినా కూడా వాళ్ళ లగ్నం ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఏ లగ్నం అయితే ఉంటారో ఆ లగ్నానికి సంబంధించిన లక్షణాలను వాళ్ళు ఆ ప్రొఫెషన్స్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారండి వచ్చేసి. సపోజ్ మిథున లగ్నం తీసుకున్నాం అనుకోండి, ఇతను ఆల్రెడీగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో ఒక దగ్గర అసిస్టెంట్గా రైటర్గా పనిచేస్తూ ఉంటాడు అనేట్టుగా అర్థం అండి మిథున లగ్నం అయితే. మిథున రాశి అయితే లేదండి, నార్మల్గా ఉంటాడు వచ్చేసి. ఇతను సినిమాలు ఎక్కువ తీస్తాడు, ఇతనికి చాలా ఐడియా ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, లక్షణాలు అన్నీ ఉంటాయి. కానీ సినిమాల్లో పని చేస్తుంటే చేయడండి, రాసి పని చేయదండి. కానీ లగ్నము పని చేస్తుందండి. అదేనండి, రాసి అంటే లక్షణాలు ఉంటాయి. డైరెక్టర్గా ఉండే లక్షణాలు, రైటర్గా ఉండే లక్షణాలన్నీ రాసులకు ఉంటాయండి. ఎవరు ఉంటారంటే లగ్నం ఉంటే మాత్రమే వాళ్ళు ఆ వాళ్ళు ప్రొఫెషన్ని వాళ్ళు కెరియర్గా ఎంచుకుంటారు అన్నట్టుగా అర్థం అండి. అప్పుడు లగ్నం మనకు ఇంపార్టెంట్ అనమాట. అది అప్పుడు 50% లక్షణాలు ఉంటుంది. లగ్నంలో బుధుడు ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా సార్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది సార్, నాకు రైటర్గా ఉంది, సిబిఐ ఆఫీసర్ కానీ, బ్యాంక్ ఆఫీసర్ కానీ, సీఏ ఉంది కదా సార్, చార్టెడ్ అకౌంట్, ఇది చార్టెడ్ అకౌంట్ ఉంది కదా సార్, సిఎల్ కానీ, మీడియా రిపోర్టర్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, బ్యాంక్, ఈ బుధుడు సంబంధించిన వృత్తులన్నీ వీళ్ళకు చేయాలనే ఆశ ఎక్కువ ఉంటుంది సార్ వచ్చేసి. మనం జనరల్గా చెప్తాం లగ్నం నుంచి 10వ స్థానం కదా సార్ చూస్తూ ఉంటాము, బట్ ఇది కూడా ఒక లాజిక్ అండి. లగ్నంలో బుధుడు ఉన్నా కూడా ఆ యొక్క ప్రొఫెషన్ మనం ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి మనము చేయడానికి ఎక్కువ ఇష్టపడతామండి వచ్చేసి. అదనమాట వచ్చేసి. ఇంతే అండి, ఇది క్లాస్లో ఇంకా జూమ్ క్లాస్లో చెప్పాము సార్ వచ్చేసి. ఇది వచ్చేసి వీడియోలో వచ్చేసి అంతాను మనకు. ఎవరైతే ఈ క్లాస్ అటెండ్ అవ్వలేకపోయినారో వచ్చేసి వాళ్ళు ఈ యొక్క వీడియోకి మీరు అందరికీ నమస్కారం అండి. వాట్సాప్ చేస్తే, ఈ అమౌంట్ పే చేస్తే నేను మీకు డైరెక్ట్గా వచ్చేసి మీ ఈమెయిల్ ఐడికి పంపిస్తానండి. ఈ వీడియో పాటు తర్వాత మీకు పీడిఎఫ్ మెటీరియల్ ఉంది కదండి, మొత్తం 88 స్లైడ్స్ ఉన్నాయి ఇవంతా వచ్చేసి. ఫస్ట్ నుంచి చూసినట్లయితే మనకు 88 స్లైడ్స్ ఉన్నాయండి ఇవంతా వచ్చి. ఒక్కొక్క లక్షణాలకు చెప్పాము అట్లా, కుజుడు గురువుకి, శనికి అని చెప్పేసి, రాహుకి అది లక్షణాలు.
తర్వాత రాసుల యొక్క లక్షణాలు వచ్చి చెప్పామండి అంతా. త్రికోణ రాసులు, చరరాశులు. లగ్న ఫలితాలు కూడా చెప్పాం సార్. ఒక్కొక్క లగ్నానికి ఫలితం ఎలా ఉంటుంది, ఫిక్సెడ్గా ఉంటాయండి సార్. ఇది వచ్చేసి మిథున లగ్నం ఎట్లా, కర్కాటక లగ్నము, సింహ లగ్నము, కన్యా లగ్నము, తులా లగ్నము, వృశ్చిక లగ్నము, ధనుస్సు, కుంభ, మీనా అండి ఇట్లా చెప్పామని. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాను మీది, ఇప్పుడైతే అంటే మీకు ఈ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు డీటెయిల్స్ పంపిస్తే నేను మీకు అదైతే ఈమెయిల్ ద్వారా నేను మీకు షేర్ చేస్తానండి. మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు తెలిసిన జ్యోతిష్యాన్ని నేను కూడా షేర్ చేయాలనుకుంటాను. అయితే దానికి కొంచెం చార్జ్ చేయాలి కదండి, ఎవరు ఫ్రీగా చేయలేం కదా సార్. నేను కూడా టైం స్పెండ్ చేస్తున్నాను ఈ యొక్క పీడిఎఫ్ వీడియో చేయడానికి, ఎంత హార్డ్ వర్క్ చేసిందో నాకు తెలుసండి. సో నాకు తెలిసిన జ్యోతిష్యాన్ని మీకు కూడా నేర్పిస్తున్నాను కాబట్టి దానికి కొంచెం నేను చార్జ్ చేస్తున్నాను అండి. ఈ అమౌంట్ పంపిస్తే కానీ ఎవరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి నేను వాళ్ళకి ఈ 3 వీడియోలని పంపిస్తాను అండి. ఫస్ట్ అది 1 అవర్ ఉంది సార్, వచ్చేసి ఇది అందరికీ 1 అవర్ ఇంత ఉంది జరగవండి. అన్ని 1.5 అవర్ 1.5 అవర్ ఉంటాయి సార్, వచ్చేసి 3 వీడియోస్ను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సార్, కింద ఉండే నెంబర్కి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.